వచ్చేసారా? రండి రండి. ఈరోజు పిజ్జా చేస్తున్నాం. మా మావయ్య ఇంటికి వచ్చాను, చూసేద్దాం. చీజ్ లేకుండా పిజ్జా చేద్దామని పిలిచారు. లెట్స్ గో. చెప్పు, ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఇంకా చెప్పక్క. హాయ్, వెల్కమ్ టు పిజ్జా. వెల్కమ్ టు పిజ్జా. ఏంటిది? పిజ్జా సాస్. పిజ్జా సాస్. ఓకే, ఇప్పుడు మనం పిజ్జా చేయబోతున్నాం. ఫస్ట్ పిజ్జా బేస్ మీద ఇలా వేసేసుకుని అన్నమాట సాస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు షెజ్వాన్ కుకింగ్ సాస్ వేస్తున్నాం పిజ్జా మీద. ముందరే వేసుకోవాలంటే ఇది చెఫ్ ప్రైస్ చెప్తుంది. చెఫ్ కదా నువ్వు ఇప్పుడు. ఓకే, వేసి చికెన్ కూడా సాస్ వేసి చూడు. వేసి చికెన్ చూపించు. ఓకే, పక్కన చికెన్ కూడా. ఎక్కువ చికెన్ ఫ్రై చేస్తుంది. చికెన్ ఫ్రై చేస్తాం. సైడ్ క్యాప్సికమ్ కూడా కట్ చేస్తాం. ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్ అంట. ఇది మన టమాటా సాస్. మొత్తం సరుకు మొత్తం ఇంటి దగ్గర ఉంది. ఇది ఇంట్లో మొత్తం ఫాస్ట్ ఫుడ్స్ రోజు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ కేఎఫ్సీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. షెజ్వాన్ సాస్, ఇదేంటిది పిజ్జా ఆరిగానో అంట. ఆల్రెడీ సాస్లు వేసారు అప్పుడే కంగారు అక్క. ఎలా చేయాలి చెప్పు సబ్స్క్రైబర్స్కి. క్యాప్సికమ్ కట్ చేస్తుంది రోలీ. అంటే చిన్నగా పోయేది కాదంటే అంతేనంట చెఫ్ చెప్తుంది. ఇప్పుడు మనం చెఫ్ అయిపోయాం. పిజ్జా చేస్తున్నాం, చూసేయండి ఎలా చేద్దాం. చీజ్ లేదు కాకపోతే ఈరోజు పిజ్జా బేస్ అంటారు దీన్ని. చూసేనా ఇది షెజ్వాన్ సాస్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్ వేస్తాం. క్యాప్సికమ్ అమ్మాయి పట్టరమ్మా. బంగారం పెట్టరమ్మా. నెక్స్ట్ ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండింటి మీద ఏమి వేయాలి? వెజిటేబుల్స్. ఇప్పుడు ఏంటి సార్ అది? ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో మొత్తం అన్నీ వేసే. ఓకే, కొంచెం డెకరేషన్ చేయాలి. ఇలాగా నీకు ఎక్స్ట్రా ఎక్కువ కదా, డెకరేషన్ చేద్దాం. ఓకే, బోన్లెస్ చికెన్ కూడా ఫ్రైడ్ బోన్లెస్ చికెన్ అంట. తినేస్తున్నావు అప్పుడే చికెన్. ఒక చికెన్ టేస్ట్ బాగా ఫ్రై అయింది.
ఇప్పుడు పిజ్జాలో ఆరిగానో అంట. ఎందుకు వేస్తారు దీన్ని? వేయాలి కాబట్టి అర్థం. ఒక్కొక్కరు ఒక్కొక్క పిజ్జా చేశారన్నమాట. ఒక పిజ్జా ఓవెన్లో పెట్టేసాం. ఇంకా ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి దీంట్లో. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం కారం కోసం. ఓకే, ఎక్కువ కారంగా ఉంటుంది. బాగుంది చూస్తా ఇప్పుడు. నెక్స్ట్ తర్వాత ఆరిగానో వేసుకుందాం. దేనికి ఆరిగానో? కారంగా కావాలి కాబట్టి. రెండు కారం. నాకు అంతగా తెలీదు, వెయ్యాలి కాబట్టి వేస్తున్నాను. ఇది మాత్రం చిన్న బాబుకి అనమాట. స్పైసీ పిజ్జా ఏది అవుతుంది, ఇవి అది అవుతుందమ్మా. ఫైనల్లీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఓవెన్ పెట్టుకోవచ్చు, బట్ ఇందులో చీజ్ లేదు. మీరు చీజ్ ఉంటే మీరు చీజ్ వేసుకోండి. బాయ్ బాయ్. పిజ్జాని తీసుకెళ్ళి ఓవెన్లో పెడతాం. ఫస్ట్ మా మావయ్య రివ్యూ చెప్తాడు, వినండి. ఓకే, హాయ్, దిస్ ఈజ్ చికెన్ పిజ్జా. సార్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది నిజంగా. రెస్టారెంట్లో కూడా ఇంత అందంగా చేయలేము. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ. పిజ్జా అయిపోయింది, టేస్ట్ చూస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇంటి దగ్గర. పిజ్జా టేస్ట్ చేద్దాం ఎలా చేసిందో. పల్లా సూపర్. నువ్వు చేసావు కదా, బాగుంటుంది.